ఇప్పట్లో చూసుకుంటే ఇరాన్ ఇలా ఉంటుంది. అయితే 45 ఏళ్ల కిందట మహిళలు బుర్కా లేకుండా ఇలా మోడర్న్ అవుట్ఫిట్ లో ఉండేవాళ్ళు. అలాగే అమ్మాయిలు అబ్బాయిలు కలిసి పార్టీస్ కు వెళ్లేవాళ్ళు. కో ఎడ్యుకేషన్ ఉండేది స్కూల్స్ అండ్ కాలేజెస్ లో. అలాగే మనం చూసుకుంటే మహిళలు డ్రైవింగ్ కూడా చేసేవాళ్ళు. కట్టర్ ముస్లిం దేశమైన ఇరాన్ లో ఇలాంటివి ఒకప్పుడు జరిగాయంటే చాలా మంది షాక్ అవ్వచ్చు. బట్ కొద్దిగా ఇరాన్ గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది ఒకప్పుడు ఇరాన్ దేశం ఇలానే ఉండేది అని. ఆ విధంగా ఫ్రీడమ్ గా లిబరల్ గా ఇస్లామిక్ హార్డ్ కోర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా ఉన్న ఇరానియన్ ప్రజలు వారికి వారు సొంతంగా మేము విచ్చలవిడి బతుకులు బతుకుతున్నాం, ఇది మన పద్ధతి కాదు, మేము ఇస్లామిక్ దారిలో నడవాలి, ఇస్లామిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి, అదే సరైన పద్ధతి అని నమ్మి ఇస్లామిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యే లీడర్ అయిన అయోతుల్లా ఖోమేనీని ఎంచుకోవడం జరిగింది. సో ఆ విధంగా ఆనాడు ప్రజలు వారికి వారు సొంతంగా కట్టర్ ముస్లిమ్స్ గా మారిపోవడం జరిగింది. ఇదంతా కూడా అక్కడి ప్రజల సొంత నిర్ణయమే. అయితే ఒకప్పుడు ఆ పద్ధతిని కాదని చెప్పి ఇస్లామిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్న వాళ్ళే ఇప్పుడు మాకు ఇస్లామిక్ హార్డ్ కోర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వద్దు, మేము లిబరల్ గా ఉండాలి, ఫ్రీడమ్ గా ఉండాలి, మాకంటూ చాయిసెస్ ఉండాలి, మాపైన మతాన్ని రుద్దకూడదు అనే నినాదాలు చేస్తున్నారు. అంటే మళ్ళీ రివర్స్ గేర్ వేసి మాకు ఇస్లామిక్ పద్ధతి వద్దు, మేము ఎలాగైతే ఒకప్పుడు ఉన్నామో అదే విధంగా బతకాలనుకుంటున్నాం అని ప్రజలు రోడ్లపైకి వచ్చి నినాదాలు చేయడం మొదలు పెట్టారు. ఇదే పద్ధతిలో మనం చూసుకుంటే 2024లో జరిగిన ఎలక్షన్స్ లో ఒక కట్టర్ ఇస్లామిక్ దేశంలో ఇదే పదం మళ్ళీ వాడుతున్నా అని తప్పుగా అనుకోకండి. ఎందుకంటే ఇరానియన్ దేశంలో ఉన్న మత ఇంటెన్సిటీ గురించి మీకు అర్థం అవడానికి పదే కట్టర్ ఇస్లాం అనే పదాన్ని వాడుతున్నాను. సో కమింగ్ టు ద పాయింట్, కట్టర్ ఇస్లామిక్ దేశమైన ఇరాన్ లో 2024లో జరిగిన ఎలక్షన్స్ లో కట్టర్ ముస్లిమ్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి అని చెప్పే వ్యక్తికి అగైనెస్ట్ గా ఒక లిబరల్ ఐడియాలజీ ఉన్న వ్యక్తి, అంటే ఫ్రీడమ్ గా ఉండాలి, మోడర్న్ గా ఎదగాలి, టెక్నాలజీ పరంగా ఎదగాలి, ఎవరి చాయిసెస్ వాళ్ళకు ఉండాలి అని నమ్మే ఒక వ్యక్తి అతనికి అగైనెస్ట్ గా గెలవడం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి, ఒక కట్టర్ ఇస్లామిక్ దేశంలో కట్టర్ ఇస్లాం ఉండాలని చెప్పే వ్యక్తికి అగైనెస్ట్ గా ఒక సాధారణ వ్యక్తి గెలవడం జరిగింది. అది కూడా సాదాసీదా గెలుపు కాదు, 40 లక్షల ఓట్ల తేడాతో గెలవడం జరిగింది. ఇంకా మనం చూసుకుంటే ఇరాన్ లో 50,000 కంటే ఎక్కువ మసీదులు మూతబడ్డాయి. ఒక ఇస్లామిక్ దేశంలో మసీదులు మూతబడ్డం ఏంటి? అలాగే మనం చూసుకుంటే బుర్కా వేసుకొని దించిన తల ఎత్తకుండా ఉండే మహిళలు అక్కడి రోడ్లపైకి వచ్చి వారి బుర్కాలను రోడ్లపైన తగలబెడుతున్నారు. అలాగే రోడ్లపైకి వచ్చి డాన్సులు వేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు జుట్టు కూడా కత్తిరిస్తున్నారు. సో ఇవన్నీ ఏవైతే జరుగుతున్నాయో ఇస్లామిక్ కంట్రీ అయినా ఇరాన్ లో ఉన్న గవర్నమెంట్ కి, ఇస్లామిక్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ ఒక్క పాయింట్, ఇవన్నీ కూడా ఏవైతే జరుగుతున్నాయో వీటన్నింటికి మొదలైందో తెలుసా? ఒక 22 ఏళ్ల అమ్మాయి. ఎస్, నిజం. అసలు ఇరాన్ దేశంలో ఏం జరుగుతుంది? ఒకప్పుడు అంత లిబరల్ గా అంత ఫ్రీడమ్ గా ఉండే దేశం కట్టర్ ఇస్లామిక్ దేశంగా ఎందుకు మారిపోయింది? మారిపోయింది, మళ్ళీ రివర్స్ గేర్ వేసి వాళ్ళు ఎందుకు మారాలనుకుంటున్నారు? సో ఇవన్నీ కూడా మనకు అర్థమయ్యే భాషలో సింపుల్ గా చెప్పడానికి ట్రై చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇరాన్ దేశంలో కాంబాటెంట్ క్లెర్జీ అసోసియేషన్ అనే ఒక అసోసియేషన్ ఉంది. ఇది రాజకీయ పార్టీ అనుకుంటారేమో, రాజకీయ పార్టీ అయితే కాదు, ఇది ఒక మతానికి సంబంధించిన సంస్థ. సో ఈ సంస్థలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దేశంలోని ప్రజలకు ఇస్లామిక్ సంబంధించిన విషయాలను బోధిస్తూ ఉండడం, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో చేయమని చెప్పడం, ఫాలో చేయించడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అలాగే మనం చూసుకుంటే ఇరాన్ లో ఏవైతే పదవులు ఉంటాయో, మెయిన్ పదవులు ఏవైతే ఉంటాయో ఆ పదవుల్లో కూడా ఈ సంస్థకు చెందిన వాళ్ళే పోటీ చేయడం, వాళ్ళే గెలుస్తూ ఉండడం, ఇవన్నీ కూడా ఇరాన్ లో జరుగుతూ ఉంటాయి. అయితే ఏం జరిగిందంటే ఈ సంస్థకు చెందిన ఇరాన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అతను చనిపోవడం జరిగింది. సో అతను చనిపోయిన తర్వాత ఆ పదవికి గాను, ప్రెసిడెంట్ పదవికి గాను ఇరాన్ లో ఎలక్షన్స్ జరిగాయి. బట్ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ఆ కట్టర్ ఇస్లామిక్ సంస్థకు చెందిన వ్యక్తి కాకుండా ఒక లిబరల్, ఒక ఫ్రీడమ్, ఒక డెమోక్రటిక్ ఎన్వైరన్మెంట్ ఉండాలి అని నినాదాలు చేసే ఒక సాధారణ వ్యక్తి మసూద్ పెజెస్కియాన్ అనే వ్యక్తి గెలవడం జరిగింది. దట్టు ఇందాక చెప్పినట్లు 40 లక్షల ఓట్ల తేడాతో. బట్ ఎలా? 45 ఏళ్లుగా కట్టర్ ఇస్లామిక్ దేశంగా ఉంది ఇరాన్. అలాంటిది ఎవరైనా వ్యక్తి నిలబడితే, ఎవరైతే ఇస్లాం ని ప్రమోట్ చేస్తారో, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తారో అతను గెలవాలి కదా. అతను గెలవకుండా ఇస్లాం హార్డ్ కోర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి అగైనెస్ట్ గా ఉన్న ఒక వ్యక్తి 40 లక్షల ఓట్ల తేడాతో గెలిచాడు. బట్ ఎందుకు? సో ఇది తెలుసుకోవాలంటే మనం కొద్దిగా చరిత్రను తెలుసుకోవాలి. ఇరాన్ కట్టర్ ఇస్లామిక్ దేశంగా ఎప్పుడు మారిందంటే 1979లో. ఎందుకంటే అప్పటి వరకు కూడా అక్కడ ఒక రూలర్ ఉండేవాడు, అతనే షాజా పెహ్లావి. ఇతను చాలా లిబరల్ గా ఆలోచించే వ్యక్తి. ఎలా అంటే దేశం మోడర్నైజ్ అవ్వాలి, టెక్నాలజీ పరంగా ఎదగాలి, దేశంలోని ప్రజలు బాగా మోడర్న్ గా ఎదగాలి, మిగతా దేశంలో లాగా వారి దేశం కూడా ఎదగాలి అని ఆలోచించే ఒక వ్యక్తి. సో ఇతను ఇస్లాం హార్డ్ కోర్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల మీద ఇంపోజ్ చేయకూడదు అనే ఒక ఆలోచన ఉన్న వ్యక్తి. అంటే షరియా చట్టం, ఒక కఠినమైన చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ప్రజల మీద రుద్దకూడదు అనే ఒక ఆలోచన ఉన్న వ్యక్తి. సో అందులో భాగంగానే ఇతను 1960s లో ఒక వైట్ రెవల్యూషన్ ని తీసుకొచ్చాడు. అందులో భాగంగానే వెస్టర్న్ కంట్రీస్ లైక్ USA తో మంచి సంబంధాలు ఉండేటివి. ఇది నిజానికి షాకింగ్ విషయం. అమెరికా ఇరాన్ మధ్య ఉన్న శత్రుత్వం మనందరికీ తెలిసిందే. అయితే ఒకప్పుడు అమెరికా ఇరాన్ మధ్య ఎలాంటి సంబంధం ఉండేదంటే దే ఆర్ జస్ట్ లైక్ ఎ బెస్ట్ ఫ్రెండ్స్.
ఈవెన్ ఈ రెవల్యూషన్ లో భాగంగా చూసుకుంటే మన ఇండియాలో ఐఐటీలు ఎలా ఉన్నాయో అక్కడ కూడా ప్రజల కోసం ఐఐటీలు నిర్మించడం జరిగింది. లైక్ ఆర్యమెహర్ యూనివర్సిటీ, పెహ్లావి యూనివర్సిటీ, ఈ విధంగా ప్రజల కోసం యూనివర్సిటీలు ఏర్పడ్డాయి అక్కడ. పెహ్లావి థింకింగ్ ఒకటి వెస్టర్న్ దేశాలు ఏ విధంగా ఎదుగుతున్నాయో వారి దేశం కూడా అదే విధంగా మోడర్నైజ్ గా టెక్నాలజీ పరంగా ఒక ఉన్నత స్థాయికి ఎదగాలి అనేది అతని ఆలోచన. అందులో భాగంగానే ఐఐటీల నిర్మాణం గానీ, లేకపోతే ఎవరైతే బ్రైట్ స్టూడెంట్స్ ఉంటారో వారు ఫారెన్ వెళ్ళి చదువుకోవడానికి కూడా స్కాలర్షిప్లు ఇచ్చేవాడు. ఈ విధంగా వెస్టర్న్ కంట్రీ అయిన యూఎస్ఏ తో ఎలాంటి సంబంధాలు ఉండేవంటే యూఎస్ఏ కూడా ఓపెన్ గా చెప్పేది మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ లో ఇరాన్ మాకు అత్యంత క్లోజ్ అయిన ఫ్రెండ్ అని. అలాగే 1970s లో అమెరికా దగ్గర సెక్యూరిటీ భాగంలో ఎక్కువగా వెపన్స్ కొనింది ఎవరు అంటే అది ఇరాన్ దేశమే. ఆ విధంగా అమెరికా ఇంకా ఇరాన్ మధ్య పొత్తు చాలా బాగుండేది, చాలా ఫ్రెండ్షిప్ నేచర్ ఉండేది. ఆ పొత్తులో భాగంగానే చిన్న విషయంగా నుంచి న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు వరకు వారి సంబంధాలు పెరుగుతూనే వచ్చాయి. అంత స్ట్రాంగ్ రిలేషన్ ఉండేది ఇరాన్ ఇంకా యుఎస్ఏ మధ్య. అంతెందుకు అప్పట్లో ఇరాన్ వాళ్ళు నాసా వాళ్ళతో కూడా కొలాబరేట్ అయ్యేవాళ్ళు. బట్ ఇది జరగకముందే ఒకే ఒక వ్యక్తి ఎంటర్ అయ్యాడు, అతనే అయతుల్లా ఖోమేనీ. ఇతను అక్కడి మతాన్ని చేతబట్టుకొని 1979లో ఒక ఇరానియన్ రెవల్యూషన్ ని స్టార్ట్ చేశాడు. ఇస్లాం మతాన్ని ఆయుధంగా చేసుకొని ఈ రాజు పెహ్లావి కారణంగా మన ఇస్లాం ఆచారం గాని, ఇస్లాం సంస్కృతి గాని అన్ని కూడా నశించిపోతున్నాయి. మనంతా కూడా విచ్చలవిడి బతుకుతున్నాం, మనంతా కూడా స్వర్గానికి టికెట్ కాకుండా నరగానికి టికెట్లు తీసుకుంటున్నాం అని ఒక మతానికి సంబంధించిన మాటలని చెప్పి ఆ ఇరానియన్ ప్రజలను రెచ్చగొట్టడం జరిగింది. ఈ రెవల్యూషన్ ఎంత భయంకరంగా సాగిందంటే ఈ రాజు పెహ్లావి ఎవరైతే ఉన్నాడో అతను భయపడి యుఎస్ఏకి పారిపోవడం జరిగింది. అలా పారిపోయి వచ్చిన రాజుని యుఎస్ఏ వాళ్ళు అక్కునే చేసుకున్నారు. అయితే అంతటితో ఆ అయతుల్లా ఖోమేనీ ఆగలేదు. ఆ దేశంలో ఉన్న అమెరికా అంబాసిడర్లు 50 మంది ఉంటే 50 మందిని కూడా బందీలుగా చేశాడు. దెబ్బకి అమెరికాకి ఎక్కడో మండింది. ఆ విధంగానే ఇరాన్ పైన అమెరికా శాంక్షన్స్ విధించడం మొదలుపెట్టింది. అంతేకాదు ఈ అయతుల్లా ఖోమేనీ ఏమని చెప్పేవాడంటే ఈ యుఎస్ఏ ఏదైతే ఉందో అదంతా కూడా సైతాన్ దేశం. ఈ రాజు పెహ్లావి ఎవరైతే ఉన్నారో అతను యుఎస్ఏకి సంబంధించిన ఒక ఏజెంట్. మన సంస్కృతిని, మన ఇస్లాంని మొత్తాన్ని కూడా చెడగొడుతున్నారు వీళ్ళందరూ కలిసి. ఇవన్నీ కూడా ప్రజల నరాల్లో ఎక్కించేవాడు. ఇంకా చెప్పాలంటే అమెరికాని ఒక యాంటీ ఇస్లామిక్ కంట్రీగా డిక్లేర్ చేయడం జరిగింది ఆ రోజుల్లో. దీంతోనే మనోడు ఆగిపోలేదు. ఇరాన్ దేశంలో ఏవైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో, హెజ్బుల్లా అని చెప్పేసి, ఐఆర్జీసీ అని చెప్పేసి ఏవైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో ఇస్లాం మతాన్ని అడ్డు పెట్టుకొని ఉన్నవి, వీటన్నింటి కూడా ఫండింగ్ అలాగే వారికి టేక్ కేర్ చేసేవాడు. అయితే మామూలుగా ఉన్న ఇరాన్ దేశం ఈ విధంగా మొత్తానికి కట్టర్ ఇస్లామిక్ దేశంగా మారింది. అయితే అప్పుడు కూడా షియా అని, సున్నీ అని ఈ విధమైన డిఫరెన్సెస్ వల్ల ఇరాన్ దేశం అంతటా కూడా గందరగోళం అయిపోయింది. ఆ గందరగోళంలో బాధపడ్డ వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ లీడర్లు గాని, మత అధికారులు గాని ఎవ్వరూ లేరు, సాధారణ ప్రజలు మాత్రమే. ఓకే, వాట్ ఎవర్, ఎవరు రెచ్చగొట్టారో ఎవరు రెచ్చిపోయారో అవన్నీ పక్కన పెడితే మొత్తానికి ఇస్లామిక్ ఇరాన్ దేశం అంతటా కూడా వ్యాపించేసింది. సో హార్డ్ కోర్ ఇస్లామిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి అని చెప్పిన అయతుల్లా ఖోమేనీ ఇరాన్ లీడర్ అయిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పులన్నీ సింపుల్ గా షరియా చట్టం అని చెప్పొచ్చు. ఈ షరియా చట్టం ఎంత కఠినంగా ఉంటుందో మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. అందులో భాగంగానే ఎవ్వరు కూడా ఏ ఆడ ఏ మొగ కూడా పబ్లిక్ లో హ్యాండ్ షేక్ ఇవ్వకూడదు. అలాగే పబ్లిక్ లో ఎవరు కూడా ఆడ మొగ చేతులు పట్టుకొని నడవకూడదు. అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులో కూడా సెపరేట్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి, ఆడవాళ్ళకి అలాగే మగవాళ్ళకి. ఇద్దరు కలిసి ఒకే చోట ప్రయాణం చేయకూడదు. అలాగే పార్కులు చూసుకున్నా ఆడవారికి సపరేట్ పార్కులు ఉంటాయి, అలాగే మగవారికి సపరేట్ పార్కులు ఉంటాయి. అలాగే మనం చూసుకుంటే ఇస్లామిక్ వేషధారణ, అదే డ్రెస్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసే ఉంటుంది. అలాగే మహిళలు బుర్కా ఇంకా హిజాబ్ ధరించాలి. అదేవిధంగా మగవాళ్ళు చూసుకుంటే ఫుల్ షర్ట్ అండ్ ప్యాంట్స్ వేసుకొని ఉండాలి. ఇందాక చెప్పినట్లు ఎవ్వరు కూడా ఆడ మొగ పబ్లిక్ లో షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు. అది ఎలాంటి అకేషన్ అయినా కూడా ఇది ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. ఈవెన్ అక్కడి ఫీమేల్ ఎంపీ అయినా కూడా వేరే వాళ్ళకి పబ్లిక్ లో హ్యాండ్ షేక్ ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే డైరెక్ట్ జైలుకే. సో అదేవిధంగా ఈ షరియా చట్టం పూర్తిగా అందరూ ఫాలో అవుతున్నారా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి అక్కడ ఎక్కడ చూసినా కూడా సీసీటీవీ కెమెరాలు, అలాగే ఒక స్పెషల్ పోలీస్ టీమ్ కూడా ఉంటుంది. సో ఎవరైనా కూడా ఈ రూల్స్ అన్ని కూడా అతిక్రమిస్తే వారికి డైరెక్ట్ జైలే, అక్కడ టార్చర్ చూపిస్తారు. ఇక్కడ నాకు ఒళ్ళు మండే విషయం ఏంటంటే ఈ లీడర్ అయతుల్లా ఖోమేనీ ఎంత హిపోక్రసీ అంటే ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న ఆ అమ్మాయి ఎవరో కాదు, ఈ అయతుల్లా ఖోమేనీ మనవరాలు. సో వీడి మనవరాలైతే పక్క దేశానికి వెళ్లి షార్ట్ డ్రెస్ వేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. అదే వారి దేశంలోని సాధారణ ప్రజలు వీడు చెప్పినట్లు కట్టర్ ఇస్లామిక్ రూల్స్ పాటించాలి, అమ్మాయిల గోర్లు కూడా కనబడకూడదు. ఇదక్కడి న్యాయం చెప్పండి. అంటే అప్పుడెప్పుడో ఉన్న ఇస్లామిక్ రూల్స్ వీడి మనవరాలకి వర్దిల్లో, మిగతా సాధారణ ప్రజలు మాత్రం వీడు చెప్పినట్లు వినాలి, వీడి మాటలకు రెచ్చిపోయి దేశాన్ని సంకనాకించాలి. సో ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఎలా ముస్లిం అవుతాడు చెప్పండి? నన్ను అడిగితే వీడు అసలు ఇస్లాం సమాజానికి చెందిన వ్యక్తే కాదు, మతాన్ని అడ్డు పెట్టుకుని దేశాన్ని సంకనాకిస్తున్న ఒక భయంకరమైన వ్యక్తి అని చెప్పొచ్చు. వీడి వల్ల దేశం సంకనాగిపోయింది, ప్రజలు శాంతి లేక ఆకలితో అలమటిస్తున్నారు. వీడు మాత్రం దేశాన్ని సంకనాకిచ్చి అక్కడ ఉగ్రవాదులు దున్నపోతుల్లా తిండి పెట్టి దేశం అల్లకల్లోలమవుతుంటే మతము, రూల్స్, రెగ్యులేషన్స్ అని చెప్పి పద్ధతి మాటలు మాట్లాడుతున్నాడు. సో దీన్ని బట్టి చూస్తే వాడు చేసేది మాత్రం పూజ, మిగతా వాళ్ళు చేస్తే అది వ్యభిచారం. సిగ్గుండాలి కొద్దిగైనా. నీ స్వలాభం కోసం ఒక దేశాన్ని సంకనాగిస్తున్నావంటే
ఈవెన్ వీడనే కాదు, ఇప్పట్లో మన దేశం చూసుకున్న అదే పద్ధతి. నేను పర్టికులర్ రాజకీయ పార్టీలు అలాగే రాజకీయ నాయకులు పేర్లు చెప్పట్లేదు కానీ ఇప్పుడు మన దేశంలో నడుస్తుంది కూడా సేమ్ అదే, మతాన్ని అడ్డు పెట్టుకొని జరుగుతున్న రాజకీయాలు. అలాగే మనం మాట్లాడుతుంటే ఇవేం కొత్త ఏమీ కాదు. దేశంలో ఏ డిక్టేటర్ ని చూసుకున్నా కూడా వాళ్ళందరూ కూడా ఒక మతాన్ని అడ్డు పెట్టుకుని ప్రజలను రెచ్చగొట్టి కొన్ని లక్షల మంది చావుకి కారణమైన వాళ్ళే. సో కమింగ్ టు ద పాయింట్, ఇరాన్ లో ఇలాంటి ఒక కఠినమైన షరియా చట్టం ఉన్నందువల్ల అక్కడి ప్రజలు చాలా విసుగెత్తిపోయారు. ఓకే, మతానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వరకు ఓకే, బట్ దాంతో పాటు ప్రజల కష్ట సుఖాలు కూడా తెలుసుకోవాలి కదా. దేశం సంకనాగిపోతుంటే నీకు మతం ఏం చేస్తుంది? ఒకవైపు చూస్తే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టావు, మరోవైపు చూసుకుంటే ప్రజలకు తిండి లేదు, సంక్షోభం ఎక్కువైపోయింది, షియా అని సున్నీ అని ఇలాంటి ఎన్నో జరుగుతున్నాయి. అది కాక మిగతా దేశాలతో గొడవలు పెట్టుకొని వచ్చారు, అందువల్ల దేశం పైన శాంక్షన్స్ ఉన్నాయి. సో వీటన్నింటికి విసుగెత్తిపోయి శాంతి లేక, తినడానికి తిండి లేక ప్రజలకి ఎక్కడో మండి ప్రజలు రోడ్లపైకి వచ్చి ఈ ఇస్లామిక్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా నినాదాలు చేయడం మొదలు పెట్టారు. అయితే నేను మొదట్లో ఒక విషయం చెప్పాను, అదేంటంటే ఈ నినాదాలు, ఈ ప్రొటెస్ట్లు ఏవైతే జరుగుతున్నాయో వీటన్నింటికి కారణం ఒక 22 ఏళ్ల అమ్మాయి అని. సో విషయానికి వస్తే మహాసా అమీనీ అనే 22 ఏళ్ల అమ్మాయి ఒకరోజు ఇస్లామిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాకుండా తనకు నచ్చిన అవుట్ ఫిట్ వేసుకుంది. దెబ్బకి అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి ఆమెను జైల్లో వేశారు. తర్వాత కఠినంగా టార్చర్ చేశారు. ఎంత కఠినంగా టార్చర్ చేశారంటే తనని కొట్టడం వల్ల చివరికి తను చనిపోవడం జరిగింది. జస్ట్ ఇమాజిన్, ఏ తప్పు చేయని తనను జస్ట్ కొట్టడం వల్ల చనిపోయింది అంటే ఆ ఎదవలు ఎంత కఠినంగా ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ చూసుకుంటే తన తప్పు ఏదీ లేదు. దెబ్బకి అమీనీ మరణం ఇరాన్ లో ఒక కార్ చిచ్చులా రగిలింది. అక్కడున్న మహిళలంతా రోడ్లపైకి వచ్చి గవర్నమెంట్ కి వ్యతిరేకంగా నినాదాలు చేయడం మొదలు పెట్టారు. బుర్కాలన్నీ నడి రోడ్లపైన తగలెట్టడం మొదలు పెట్టారు. గవర్నమెంట్ కి అగేనెస్ట్ గా వారి జుట్టును కత్తిరించడం మొదలు పెట్టారు. ఆల్రెడీ ఇస్లామిక్ హార్డ్ కోర్ రూల్స్ వల్ల విసుగెత్తిపోయిన జనాలు ఈ అమీనీ మరణం వారి గుండెల్లో ఒక మోటివేషన్ ని నింపింది అక్కడున్న ఇస్లామిక్ గవర్నమెంట్ ని ఛాలెంజ్ చేయడానికి. అక్కడున్న స్కూల్ చిన్న పిల్లల నుంచి పెద్దవారి దాకా ప్రతి ఒక్కరూ రోడ్లపైకి వచ్చి బుర్కాలు తగిలెట్టడం, హిజాబ్లు తగిలెట్టడం, జుట్టు కత్తిరించుకోవడం ఇవన్నీ కూడా చేస్తూ వచ్చారు. ఇంతేకాదు ఈ సో కాల్డ్ ఇస్లామిక్ లీడర్ అయిన అయతుల్లా ఖొమేనీకి అగేనెస్ట్ గా డెత్ టు డిక్టేటర్ అనే స్లోగన్స్ మొదలయ్యాయి. దీనికి తోడు అక్కడున్న యువకులంతా క్లెరిక్ టర్బన్ ఆఫ్ అనే ఒక ప్రొటెస్ట్ కూడా మొదలెట్టారు. ఈ ప్రొటెస్ట్ ఏంటంటే అక్కడున్న మతాధికారులు ఎవరైతే ఉంటారో టర్బన్ అనే ఒకలాంటి టోపీని ధరిస్తారు. వాళ్ళు కేవలం మతాధికారులు మాత్రమే ధరిస్తారు. సో ఆ మతాధికారులు ఎక్కడ కనపడినా కూడా ఆ టోపీని పట్టుకుని కిందేసేయడం, అంటే జస్ట్ గవర్నమెంట్ కి మేము వ్యతిరేకంగా ఉన్నాం, మీ అధికారం మాకొద్దు అని నిరూపించడానికి. ఈ రెండే కాదు, ఇంకొక ప్రొటెస్ట్ కూడా మొదలైంది. అదే అకాడమిక్ ఫ్రీడమ్ ప్రొటెస్ట్. ఈ ప్రొటెస్ట్ ఎందుకంటే అక్కడ ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారు ఏం చదవాలో, వారి బుక్ లో ఇస్లామిక్ సంబంధించిన అకాడమిక్స్ ఉండాలో లేదో కూడా ఆ మతాధికారులు నిర్ణయిస్తారు. వీళ్ళకంటూ సొంతంగా చదువుకొని ఒక మోడర్న్ గా ఒక టెక్నాలజీ పరంగా తీసుకునే అర్హత లేదు. సో స్టూడెంట్స్ అంతా ఇదంతా వద్దు, మేము కూడా చదువుకోవాలి, మేము కూడా ఎదగాలి, మాకంటూ కొన్ని కళలు ఉన్నాయి, కాబట్టి అకాడమిక్ గా మేము ఏదైతే చదవాలనుకుంటున్నామో అవి కూడా ఉండాలి అని నినాదాలు చేయడం మొదలు పెట్టారు. ఈ 3 ప్రొటెస్ట్లకు తోడు ఇంకో ప్రొటెస్ట్ కూడా మొదలైంది. అదే లేబర్ ప్రొటెస్ట్. ఈ ప్రొటెస్ట్ లో భాగంగా అక్కడున్న లేబర్స్ అంతా కూడా మేము కష్టపడతాం కానీ దానికి తగ్గ ప్రతిఫలం కూడా ఆశిస్తాం, మేము 6 గంటలు 7 గంటలు పని చేస్తాం కానీ దానికి తగ్గట్టుగా జీతం ఉండాలి, కనీసం కడుపు నిండడానికి కూడా మాకు ఆహారం అందట్లేదు, ఈ గవర్నమెంట్ మాకొద్దు, ఈ ఇస్లామిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కఠినమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకొద్దు, వాటి వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, ఇలాంటి నినాదాలు చేస్తూ వీళ్ళు కూడా ప్రొటెస్ట్ చేయడం మొదలు పెట్టారు. సో ఇవన్నీ ప్రొటెస్టులు, నిరసనలు చూసుకుంటే వీటన్నింటికి మూల కారణం హార్డ్ కోర్ ఇస్లామిక్ రూలింగ్. ఆ కఠినమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అలాగే కనీస సదుపాయాలు లేకోకుండా, తిండి కూడా లేకుండా, వీటన్నింటి వల్ల ఇరాన్ ప్రజలు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. సో అందుకోసమే ఇలాంటి ప్రొటెస్ట్లన్నీ చేయడం మొదలు పెట్టారు. అలాగే ఇప్పటివరకు నేను ఏవైతే చెప్పానో ఇవన్నీ కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్, అన్అఫీషియల్ గా ఇంతకు మించి జరిగాయి. సింపుల్ గా చెప్తాను, ఒక ఇస్లామిక్ దేశంలో మసీదులు మూతబడ్డాయంటే అక్కడి ప్రజలు ఏ రేంజ్ లో ఫ్రస్ట్రేట్ అయ్యారో ఒక్కసారి ఊహించుకోండి. సో ఇవన్నీ కారణాల వల్ల లిబరల్ వ్యక్తి అయిన మసూద్ని 2024 ఎలక్షన్స్ లో 40 లక్షల ఓట్ల తేడాతో గెలిపించడం జరిగింది. సో ఓకే, ఇరాన్ ప్రజలు లిబరల్ గా, ఫ్రీడమ్ గా, ఇంకా చెప్పాలంటే కఠినమైన షరియా చట్టానికి వ్యతిరేకంగా ఉండాలనుకుంటున్నారు. బట్ ఒకవేళ ఇరాన్ అంటే 45 ఏళ్ల క్రితం ఎలా ఉండేవారో ఆ విధంగా మారిపోతే మన ఇండియాకి వచ్చే లాభం ఏంటి, నష్టం ఏంటి? అలా మాట్లాడుకుంటూ పోతే ఇరాన్ దేశం లిబరల్ అయితే మన ఇండియాకి చాలా లాభాలు ఉన్నాయి. అందులో మొదటిది ఆయిల్. మనం చరిత్ర పరంగా చూసుకున్నా మనకి ఎప్పుడు కూడా ఇరాన్ వాళ్ళు చాలా తక్కువ ధరకే ఆయిల్ అమ్మేవాళ్ళు, కాబట్టి ఈ ఫ్యూయల్ రేట్స్ అన్ని కూడా మనకి తగ్గే అవకాశం ఉంటుంది. దాంతోపాటు చాబహార్ పోర్టుకి మనకు యాక్సెస్ ఉంటుంది, కాబట్టి పైవైపున్న దేశాలన్నింటికి కూడా మనకు ఈజీగా యాక్సెస్ దక్కుతుంది. ఇంతేకాదు రష్ అస్త్రా అనే ఒక రైల్వే ప్రాజెక్ట్ కూడా ఉంది, అది కూడా పూర్తయ్యే అవకాశం ఉంది ఇరాన్ దేశం లిబరల్ గా అయితే. ఒకవేళ అదే జరిగితే మనకి యూరేషియా మొత్తం కూడా యాక్సెస్ చాలా ఈజీగా దక్కుతుంది. ఈ సూయజ్ కెనాల్ అంతా దాటుకుని వెళ్లాల్సిన అవసరం ఉండదు. సో ఇరాన్ దేశం లిబరల్ అయితే మనకు కూడా చాలానే లాభాలు ఉన్నాయి.
సో ఫ్రెండ్స్, ఇరాన్ దేశం గురించి అన్ని విన్నా మీరే చెప్పండి. ఒకప్పటి ఇరాన్కి, ఇప్పటి ఇరాన్కి, అలాగే మధ్యలో మతం పేరుతో వచ్చిన వాళ్ళ గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు టర్న్ ఆన్ ది నోటిఫికేషన్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.